పాష్ పరదేశి నేను ఫారెన్ నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ వదిలేశాను. బోడి ముద్దు ముద్దులంటే బోరే కొట్టి కొర్ర మీద కుర్రగాళ్ళ ఆరా కొట్టి బెంగళూరు కళ్ళినాను, మంగళూరు కళ్ళినాను, బీహారు కళ్ళినాను, జైపూరు కళ్ళినాను, రాయల్లోరి సీమకొచ్చి సెట్ అయ్యాను. ఓహో, మరి ఇక్కడ కుర్రోళ్ళు ఏం చేశారు? కడప బాంబు కన్నులతో వేసి కన్నె కొంప పెల్చేశారు. వేటగత్తి ఒంట్లోనే దూసి సిగ్గు గుత్తి తెంచేశారు. అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం. హార్టీ వెల్కమ్ టు కళామందిర్ గోల్డ్ రష్. నీళ్లు బంగారం కాను. పవర్ బై విజయలక్ష్మి టీర్ మినపగుళ్ళు, వైబ్ ఆఫ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఎస్, మరి ఈ వారం మా సెలబ్రిటీలు రచ్చ గోల్ చేసేస్తున్నారు. మరి ఈ రోజు గోల్ చేయడానికి రాబోతున్న ముగ్గురు సెలబ్రిటీలు ఎవరో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. సెలబ్రిటీ లక్ష్ములకు పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్ వారి తరపు నుంచి బ్యూటిఫుల్ సారీ. మొగుడిని నేనేమనని తల్లి. ఐ లవ్ యూ రాంబాబు, ఎడవద్దు నాన్న, అక్క వచ్చి నీకు పాలిస్తుంది. ఎప్పుడన్నా గొడవ అయిందంటే ఇదే. నేనంటే నీకు ఇష్టం లేదు కదంటే
ఎందుకమ్మా అంతే. నేనై ఉంటే నా జుట్టు వీకి కింద వాడేసి నాకు ఈడొద్దే వద్దని వెళ్ళిపోతుండే. అలా చేయకు, ఎందుకంటే జుట్టు ఊడిపోద్ది. ఆయనకి జుట్టు అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ నాకన్నా ఆయన జుట్టు అంటే చాలా ఇష్టం. వెంకీ వంకీ వంట బాయ్ ఫ్రెండ్ అవుతాడా? నోరు మూసుకొని కూర్చో. పింఛు ముఖం దానా, దుంప ముఖం దానా. మరి ఈ రోజు నా ముగ్గురు డార్లింగ్ ఫ్రెండ్స్ వచ్చేసారు. చాలా చాలా సూపర్ గా ఉండబోతుంది ఎపిసోడ్ అని నేను ముందే చెప్పేస్తున్నాను మీకు. సో అంజలి, హౌ ఆర్ యు డార్లింగ్? సూపర్ సూపర్ డూపర్ గుడ్. చైతన్య ఈవెంట్లతో ఈవెంట్ మేనేజర్, ఈవెంట్ మేనేజ్మెంట్, వాళ్ళ హస్బెండ్, షోలు, అబాబాబాబాబాబా. ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ మా ఉదయబాన్ అక్కతో ఆడియో లాంచ్ చేయించిన ఘనత కూడా మీకే సొంతం. అండ్ దట్టు గోల్డ్ రష్ నీళ్లు బంగారం గాను ఉదయబాన్ అక్క చేసేది. Yes, సో yes. హౌ ఆర్ యు? ఏం నడుస్తుంది లైఫ్ లో? చాలా చాలా బాగా నడుస్తుంది. నువ్వు అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ బాగా నడుస్తున్నాయి. అండ్ నక్షత్రం కూడా మేము వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అనమాట. సో అది ఓకే. గోల్డ్ రష్ చూసినప్పుడల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయభాను నాకు గుర్తొస్తారు, ఎందుకంటే జీ ఛానల్ స్టార్ట్ అయినప్పుడు ఆ గ్లామర్ అదంతా. సో నువ్వు ఎలాగో ఈక్వల్ అయిపోయారు. బట్ చాలా హ్యాపీ ఉంది ఇప్పుడు మళ్ళీ బాగా కమ్బ్యాక్ అది మాతో స్టార్ట్ అవ్వడం. డెఫినెట్. సో ఇలా హ్యాపీగా నడిచిపోతుంది. వెరీ గుడ్. సో ఇంత హెక్టిక్ షెడ్యూల్స్ లో ఫ్రీ టైం దొరుకుతుందా? ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తుంటావు? ఫేస్బుక్ లో లైవ్ రాకుండా అది కాకుండా ఇంకా ఏం చేస్తుంటావు? ఫ్రీ టైం ఎందుకు దొరకదు? మనం తలుచుకుంటే ఎప్పుడు ఎంత బిజీ అయినా ఫ్రీ టైం దొరుకుతుంది. ఫేస్బుక్ లో లైవ్ అంటే అది ఎప్పుడో పాపం అలా అనమాట. ఎలాగో చార్జ్ చేయండి. నేను మాత్రం ఓపెన్ చేసిన ప్రతిసారి నువ్వు లైవ్ లో ఉంటావే. అంటే అలా మనం వేవ్లెంత్ అలా కలుస్తున్నాను. నన్ను చూడాలనుకున్నప్పుడు నేను అలా వస్తున్నాను. ఏం చేయను చెప్పు. ఎనీవేస్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ కరియర్స్. అండ్ అలాగే ఈ రోజు వీలైనంత బంగారం నేను నా చేతుల మీదుగా నీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చేసింది మా బ్యూటిఫుల్ వర్షిని. చిన్న చిన్న పాపలాగా ఉంటుంది, బుడ్డి బుడ్డి పాప వర్షిని. అది అప్పటి నుంచి అలాగే ఉంది. అది అప్పటి నుంచి అలాగే ఉంటది కదా. ఇంకా ఎన్ని రోజులు నువ్వు మమ్మీ అని అనిపించుకుంటావు? 5 years పైన ఉంది. 5 years. Yeah. 5 years తర్వాత కూడా నువ్వు ఇంత ఇలాగే ఉంటావా? ఏమో అబ్బా, నాకు విసుగు వచ్చేసింది చిన్నపిల్ల అనిపించుకోవడానికి. ఐఎమ్ లైక్ ట్రైంగ్ టు లుక్ లైక్ అ బిగ్ గర్ల్. ట్రైంగ్ టు లుక్ లైక్ అ బిగ్ గర్ల్. ఈట్. ఐఎమ్ ఈటింగ్. ఎంత తిన్నా అవ్వను. కొన్ని పర్సనల్స్ బై బర్త్ అంతే. తను ఎంత తిన్నా ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉంటుంది. ఎందుకే అట్లా? వాళ్ళు మాత్రం అట్లా, మనం మాత్రం ఇట్లా తింటే అయిపోతారా? అంతే. వర్షిని, what are your hobbies? What is happening in life interesting? లైఫ్ ఇప్పుడు లా ఫైనల్ ఇయర్. అండ్ ప్రస్తుతం నాకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నా. సో కాలేజ్ అండ్ ఈ ప్రొడక్షన్స్ లో బిజీ ఉన్నా. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ టు పుట్ ఆన్ వెయిట్. ఓకేనా? సో మాక్సిమం బంగారం గెలిచేసుకో వర్షి. అండ్ నెక్స్ట్ వచ్చేసింది మా శ్వేత. శ్వేత, సో శ్వేత చెప్పు, వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్? 2 సీరియల్స్ రన్నింగ్ లో ఉన్నాయి. ఫ్యామిలీ అంతే. కనిపించడానికి ఇంత సాఫ్ట్ గా కనిపిస్తుంది కదా అంజలి వర్షినిమే. ఒక్కసారి ఏదైనా ఫిజికల్ టాస్క్లు పెట్టాలి అంటే ఆడోళ్ళు కొట్టుకుడు, లేదా హైట్ నుంచి జంప్ చేయడాలు, అది ఇది కబడ్డీ పోటీలు, అది ఇది. దీని తల్లి ఇట్లా లంగా ఇట్లా దోపుకొని మరి షార్ట్లు వేసుకొని మరి ఎవరు రండి అట్లుంటది. వాయిస్ లేదు బట్ ఆవిడ మొత్తం చేతుల్లోనే చూపించింది. నాకైతే ఫస్ట్ లో చూసి ఈవిడ మమ్మీ అంటే బయటకు వెళ్ళమని అని, దాని తర్వాత అక్క దూరం ఉండే వద్దే. కానీ వెరీ స్వీట్ లేడీ. సో హాబీస్ ఏంటి నీది శ్వేత? మాత్రం అడుగుతుంది. పిల్లలతో ఆడతాను, అది బెస్ట్ అని నేను అనుకుంటాను. అంటే ఈ రోజు నువ్వు నాతో కూడా ఆడుకుంటున్నావు కదా. ఆవిడ పిల్లల గురించి చెప్పిందమ్మా. ఏం చిన్నపిల్ల నేనే. నిజంగానే కరెక్టే. ఓకే, సో ముగ్గురికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గోల్డ్ ఇస్ వెయిటింగ్ టు కమ్ టు యూ పీపుల్. సో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ రౌండ్ చాలా హ్యాపీగా పాటలు పాడుకునే రౌండ్. 2 గ్రాములు, టోటల్ గా 6 grams ఆడబోతున్నాము. సో సాంగ్స్ తో మీరు రెడీయా? ఎస్. పాడతారా బాగా? చూస్తావుగా నువ్వు. నేను పాడిపోవడానికి రెడీగా ఉన్నాను, వీళ్ళు కూడా పాడడానికి సిద్ధంగా ఉన్నారు. సో స్టార్ట్ చేసేద్దాం. రౌండ్ నెంబర్ 1. పాటకి ప్రాణం పల్లవి అయితే చరణం దాని బాడీ. స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను బేసిక్ గా జీకే క్వశ్చన్స్ అడగడంలో బెస్ట్. గోల్డ్ రష్ క్వశ్చన్. అవునా? ఒక్క నిమిషం, నన్ను ఎలిమినేట్ చేయవే ప్లీజ్. జీకే నువ్వు విను, దాని తర్వాత నువ్వే ఇది జీకేనా అని అంటావు. ఓకే. సో నేను అడగబోతున్న జీకే క్వశ్చన్ నీకు ఏంటంటే, అబ్బాయి గురించి బేసిక్ గా అమ్మాయిలకి తెలియని గుణాలు ఎక్కువ. తెలియని విషయాలు ఏంటంటే, తెలియని విషయాలు ఎలా చెప్తారు? తెలియదు కదా. బేసిక్ గా అబ్బాయిలు ఏం పట్టించుకోరు, వాళ్ళకి ఏమంటారు సెన్సిటివ్ గా ఉండరు ఇలా అనుకుంటారు కదా. అది చాలా అబద్ధం. యాక్చువల్ గా ఆడపిల్లల కన్నా ఎక్కువ సెన్సిటివ్ గా ఉండేది వాళ్ళే. పవన్ అట్లా ఉంటాడా? Yes. నిజం చెప్పు.
సీరియస్లీ చాలా సెన్సిటివ్. సో నువ్వు చెప్పు వర్షిని, అబ్బాయిలు ఎందుకు ఎక్స్ప్రెస్ చేయరు ఎక్కువ? అంటే చిన్నప్పటి నుంచి ఒక స్టీరియోటైప్ అయిపోతుంది కదా, చిన్న అమ్మాయిలాగా ఏడవకు, అమ్మాయిలాగా అన్నిటికీ రియాక్ట్ అవ్వకు అని. సో అలానే ఉండిపోతారు అబ్బాయిలు. అందుకే అంటారు కదా పెళ్ళైన తర్వాత అబ్బాయిలకి జుట్టు పోయింది పొట్టొచ్చింది అని. అది పెళ్ళైన తర్వాత కాదు, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళలో ఫీలింగ్స్ అలా బయట పెట్టరు కాబట్టి ఆ జుట్టు రూపంలో పొట్ట రూపంలో బయట పెడతాయి పొట్టలో దాచుకోవడం వల్ల. శ్వేత నువ్వు చెప్పి వాళ్ళ గురించి తెలియని లక్షణాలు. అమ్మాయిలు అంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండి అందరికి చెప్పేస్తారు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, బాయ్ ఫ్రెండ్. అదే బాయ్ కనుకో 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా బయట కనిపించారు. ఇదైతే కరెక్ట్. పెళ్ళైన తర్వాత కూడా 10 బ్రాంచ్లు ఒకటేసారి మెయింటైన్ చేస్తారు కానీ ఎవరికి తెలియదు ఒక్కొక్క బ్రాంచ్ ఉన్నట్టు. కానీ ఎన్ని బ్రాంచ్లు ఉన్నా ఏటీఎం మాత్రం ఒకటే అనేది మర్చిపోకూడదు మనం. అదనమాట. సో ఏమాత్రం ఆలోచించకుండా రౌండ్ నెంబర్ 1 లోకి వెళ్ళిపోదాం. రౌండ్ నెంబర్ 1. సో అంజలి నీకు సంబంధించిన సాంగ్ వచ్చేస్తుంది. సాంగ్ ప్లీజ్. అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే, అది నువ్వే ఇటు నువ్వే. మనసు అయ్యో చెప్పాను కదా చాలా కొత్త రౌండ్, ఇష్టమైన రౌండ్. అలికిడి వింటే అది నువ్వే, కింద అలికిడి వింటే అది నువ్వే, అలికిడి వింటే అది నువ్వు. ఇప్పుడు మొత్తం పాడొకసారి. అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే, అటు నువ్వే ఇటు నువ్వే, అలికిడి వింటే అది నువ్వే. నేనా పవనా? సూపర్. సో టైం అప్ కూడా అయిపోయింది. రైట్ ఆన్సర్స్ ఏంటో చూసేద్దాం. దాని తర్వాత వీళ్ళ లవ్ స్టోరీ చెప్తాను నేను. రైట్ ఆన్సర్ ప్లీజ్. నీళ్ళు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను. సో అదే పాటకి బ్లాంక్స్ లో నేను ఒక వర్డ్ చెప్తాను, దాంతో పారడీ చేసేసావు అనుకో మనం నెక్స్ట్ కి వెళ్ళిపోదాం. ఓకే. ఆ బ్లాంక్స్ లో నువ్వు పెట్టాల్సిన పదం ఏ డించక్. ఓకే సో పాడు. అటు నువ్వే ఇటు నువ్వే, డించక్ డించక్ నువ్వు చూస్తే అటు నువ్వే, ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా డించక్ డించక్ నువ్వే, అటు నువ్వే ఇటు నువ్వే, డించక్ వింటే అది నువ్వే. ఏ డించక్ ఏ డించక్ ఏ డించక్ 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 ఏ డించక్ ఏ డించక్ ఏ డించక్ డించక్. మీ లవ్ స్టోరీ చెప్పడం మర్చిపోతాను. మర్చిపోవే. ఇప్పుడు ఏ లవ్ స్టోరీలో అయినా కానీ లవ్ మ్యారేజ్ అనేసరికి వీళ్ళది లవ్ కమ్ అరేంజ్డ్ అనుకో, అది వేరే విషయం. హస్బెండ్ కొంచెం ఎక్కువ ప్రేమ చూపించడం చూసాను కానీ ఈవిడ మాత్రం ప్రేమను ఓలకపోసి సముద్రాలు అన్ని ఉప్పెనలు సునామీలు అన్ని వచ్చేస్తుంటాయి అక్కడ నుంచి మాత్రం. అబ్బా సీరియస్లీ బా ఇంతే. అంటే పాట్ మనకు సునామీ ముఖంకి వచ్చి కొడితే నువ్వు ఎట్లా రియాక్ట్ అయితే వర్షం అట్లా ఉంటది. అతివృష్టి అనావృష్టి అంజలి పవన్. ఆవిడేమో ప్రేమలు 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 వస్తుంటే ఈయననేమో అయిపోయిందా ఇంకుందా. అంటే నిజంగా అసలు మా ఇద్దరికి గొడవే ఉండదు. ఎప్పుడన్నా గొడవ అయిందంటే ఇదే, నువ్వు నేనంటే నీకు ఇష్టం లేదు కదంటే అంతే. నేనై ఉంటే నా జుట్టు వీకి కింద వాడేసి నాకు ఈడు వద్దే వద్దని వెళ్ళిపోతుండే. అలా చేయకు, ఎందుకంటే జుట్టు ఊడిపోద్ది. ఆయనకి జుట్టు అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ నాకన్నా ఆయన జుట్టు అంటే చాలా ఇష్టం. మొగుడిని నేనేమనని తల్లి. వర్షిని నీ కూడా రేపటి రోజు పెళ్ళి అయితే ఎట్లాంటి మొగుడు వస్తాడో ఏమో, కానీ చిన్నపిల్లలకి పెళ్లి అయితే చైల్డ్ మ్యారేజ్ అని అంటారు. చూద్దాం నీకు సంబంధించిన సాంగ్ ఏంటో చూసేద్దాం. సాంగ్ ప్లీజ్. ఏ ఊరే చిన్నదానా నా నాన్నమ్మ తెక్కించే మైనా. నాకు ఈ పాట అస్సలు తెలియదు. సాంగ్ చేంజా మాకు ఒక్క వర్డ్ కూడా రాదు. నిజంగా ఏ సినిమాలో? ఏ భద్ర, ఇగో ఇగో భద్ర, ఇగో ఫస్ట్ అదొక పద్యం. చూపులతో ఫస్ట్ వర్డ్. ముంబై నగరమా? ముంబై నగరం ముంబై నగరం నిదరో. అయ్యో తెగవే ఉంది చానా, నీలో తెగవే ఉంది చానా, నీలో తెగవే ఉంది చానా. ముంబై నగరం ఉన్నది చూపులతో. బాబోయ్ ఇది ఏ సినిమా కూడా ఒకసారి నేను పాడుతుందా నువ్వు పెట్టిన వర్డ్స్ తోటి. ఏ ఊరే చిన్నదానా చూపులతో మత్తెక్కించే మైనా, ముంబై నగరంలో ఉన్న నీలోనే తెగవే ఉంది చానా. టైం అప్ అయిపోయింది. పాప పాడిన ఈ వర్డ్స్ కరెక్టా కాదా తెలుసుకునే సమయం వచ్చేసింది. అయ్యో
సరే డాన్స్ చేస్తావా? ఓకే, సో నేను ఈ 2 గ్రాముల బంగారం అయితే నా డ్రాప్ బాక్స్ లో వేసి మురిపాల ముకుందా సరదాల సనందా మురిపాల ముకుందా సరదాల సనందా మురిపాల ముకుందా సరదాల సనందా పొద పొదలోన తాగుడు మూతల పరా ఎద ఎదలోన నటించింది చాలురా అలసట నిను కోరి నిలుచుందిరా కన్నాని దురించరా నా కన్నాని దురించరా చిటికెన వేలిని కొండను మూసిన కన్నాని దురించరా నా కన్నాని దురించరా చిలికిన చెల్లెల కొండను దోచిన కన్నాని దురించరా నా కన్నాని దురించరా కన్నాని దురించరా నా కన్నాని దురించరా. సో శ్వేత, నీకు కూడా సాంగ్ రెడీగా ఉంది. సో నువ్వు చెప్పు, నీకు ఎలాంటి కైండ్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ లిజన్? చాలా స్లో సాంగ్స్ వింటాను. లో సాంగ్స్. బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ, బస్సు ఇటు బస్సు నడుమద్ర బస్సులో నువ్వు పోయే రమణమ్మ, నువ్వు పోయే రమణమ్మ, పోయే రమణమ్మ, పోయే 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 రమణమ్మ. Come on, రమణమ్మ. Yay! అది ఇప్పుడు నీకు ఏ సాంగ్ వస్తుందో చూద్దాం. రెడీయా? సాంగ్ ప్లీజ్. హే జెనిఫర్ లోపెజ్, రాశిగిరి సుందరే జలస మూవీలోని సాంగ్, పవన్ కళ్యాణ్ గారు ఇలియానా డిక్రూజ్ అండ్ జెనిఫర్ లోపెజ్ గీసినట్టు బొమ్మ గీసినట్టుగా ఉందిరో కాదు, కాదు, ఈ బొమ్మ సుందరి. ఇంకోటి. ఓహో ఓహో హే ఇగో ఇక చిన్నపిల్లలు కలర్ కలర్ ఏమి ఆడుకో భాషలో ఏమంటారు బొమ్మ గీయడాన్ని? డ్రాయింగ్. ఇంకోటి నెక్స్ట్ శిల్పం. చిన్నపిల్లలు ఇగో కలర్ కలర్ నాకు పాటలు రాదు, ఒకసారి పాడండి, నేను పాడతా, ట్రై చేస్తా. ఏ సుందరి అమ్మ విక్రమ్ గారి సినిమా. నేను అంత పొగిడి అదంతా వేస్టా? సీరియస్లీ నాకు సినిమా నాలెడ్జ్ జీరో అనుకుంటా నేను. సర్లే, time up. ఇప్పుడు నేను ఆంజీ ఇద్దరం కలిసి పాట పాడుకోవచ్చు. వర్షిని నీకు కూడా వచ్చా? 1 2 3 start. హే జెనిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా ఉంది ఈ సుందరి. ఓ ఓ ఐ ఐ ఐ ఐ ఓ ఓ ఐ ఐ. హే బ్రిట్నీ స్పియర్స్ ప్రింట్ తీసినట్టుగా ఉంది ఈ క్యాడ్బరీ. ఓ ఓ ఐ ఐ ఐ ఓ ఓ ఐ ఐ ఐ. హే నడుమే చూస్తే షకీరా, దాని అంటుకున్న చెయ్యే షకీరా, నడికే చూస్తే బియాన్సే. మీకే తీసుకోండి. అంటే నేను నీకు ఇస్తున్న ప్యారడీ ఏమనుకుంటున్నావు? పాడు. 1 2 3 go. జెనిఫర్ లోపెజ్ గీసినట్టుగా ఉంది ఈ సుందరి. ఏ తీసినట్టుగా ఉందిరో ఈ క్యాడ్బరీ. ఇక్కడ నడుమే చూస్తే ఇది పనిష్మెంట్ లాగా ఉందేంటి? అలాగది ఒక జంగ్లీ జాన్వర్. ఒక ఇట్రా ఇట్రా మధ్యలో రా. కూర్చొని చేస్తే బాగా వస్తుంది. దావుదినా నేనెందుకు నాకు ఇంకొక జంగలీ జానవర్ తోడు. నీకా మాకా? మీరు అంటున్నారు, అలా కాదు. నేను 1 2 3 అంట. 1 2 3 స్టార్ట్. ఇప్పుడు మీరు సరిగ్గా చేయట్లేదు. ఒకసారి గాలి పీల్చుకోండి నెమ్మదిగా. స్లోగా వదలండి. ఇంకొకసారి తీసుకోండి, స్లోగా వదలండి. ఎక్కడ చదువుతున్నారు? రెడీ 1 2 3 go. అరే రాంబాబు, నేను నవ్వుకుంటున్నానేమో కానీ నాకు చూడడానికి ఎంత బాధగా ఉందో అర్థం కావట్లేదు. అంజలిని, శ్వేతని అండ్ అలాగే వర్షిని బాగా పొగిడిన. శ్వేతని అయితే నా ఇజ్జత్ మొత్తం కచరాలు కలిపింది. నీకు ఇజ్జత్ ఏడుందనే కచరాలు కలిపని కానీ అనుకుంటున్నావు కదా నువ్వు. ఏం కావాలి
ఒక్కసారి నా తమ్ముడు రాంబాబు చూస్తున్నాడు, ఆడు ముందట నా ఇజ్జత్ పోతుంది. వాడు ఏం చేయాలి? ఐ లవ్ యూ చెప్పాలా రాంబాబుకి? రాంబాబు బుడ్లోడు ఇంతే పాలు దాక్కుంటా వెళ్తున్నాడు. తొందరగా పెరుగుతాడు, చెప్పమంటావా? ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ రాంబాబు. ఎడవద్దు నాన్న, అక్క వచ్చి నీకు పాలిస్తుంది. నేను చాలా క్లారిటీగా చెప్పాను, సారీ. నాకు సంబంధం లేదు ఇందులో. శ్వేత మరీ ఓవర్ యాక్షన్ చేస్తుంది ఇప్పుడు. కాదు, నిజంగానే ఒక చెట్టుకి ఇట్లా కట్టేసి అక్కడ నుంచి అక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఊగులాడిపిస్తాను. ఎనీవేస్, రౌండ్ నెంబర్ 2 స్టార్ట్ చేసే టైం వచ్చేసింది. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. టూరింగ్ టాకీస్. సో ఆంజీ, నీకు సంబంధించిన 3 కాంబినేషన్స్ రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ కాంబినేషన్, ఎలాగో ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ చేస్తున్నాం అని అంటే పాపకి అన్ని బాగా తెలుసుంటాయి. సో ఫస్ట్ కాంబినేషన్ ప్లీజ్. రమ్యకృష్ణ అండ్ కోడి రామకృష్ణ గారి కాంబినేషన్ లో వచ్చే సినిమా, అండ్ అందులో మన రాశి గారు కూడా ఉన్నారు. రాశి గారు ఉన్నారా? కమాన్ బేబీ, కమాన్ బేబీ. ఓ షిట్, 10 seconds అయిపోయింది. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ దేవుళ్ళు. ఓ అవును, అందులో దేవత రామకృష్ణ గారు. ఎస్ ఎస్. ఓకే, యువర్ సెకండ్ కాంబినేషన్ ఇస్ రెడీ. అండ్ సెకండ్ కాంబినేషన్ ఇస్ జగపతి బాబు అండ్ సౌందర్య గారి కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా, అండ్ అందులో రాఘవేందర్ రావు గారు డైరెక్టర్. వాళ్ళు అంటే ఆయన డైరెక్షన్ లో చెప్పాలా? కమాన్ బేబీ, కమాన్ బేబీ. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. షీ అబ్బాయి ఇద్దరు తీసింది మళ్ళా. ఆన్సర్ 3 ముక్కలాట. ఇంకో 2 హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా వేయచ్చు కదా, రంభ గారు వాళ్ళని. సరే, లాస్ట్ కాంబినేషన్ రెడీగా ఉంది. ఇదన్నా చెప్పు, 1 గ్రామ్ అన్న గెలుచుకో. లాస్ట్ కాంబినేషన్ ఇస్ సందీప్ కిషన్ అండ్ రెజినా కస్కాండ్రా. రాధాకృష్ణయ్య. ఒరే ఒరే చూడరా, దాంట్లో జగపతి బాబు, గౌత్ బాబు గారు కదా. రారా కృష్ణయ్య. ఓకే, ఈజ్ రారా కృష్ణయ్య ద రైట్ ఆన్సర్? ఇగో రారా కృష్ణయ్యలో నాకు ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంటది. ఇటు రారా కృష్ణయ్య, లేకపోతే కాలు రగ్గొడతా కృష్ణయ్య. ఆ పాట మీద నువ్వు డాన్స్ చేయి ప్లీజ్. అటు ఇటు నన్ను అల్లుకుంది సిరి సిరి హరిచందనాల నవ్వు. ఎవరని మరి వెతకగా నవ్వులన్నీ రూపుతోంది నువ్వు. కురిపించావిలా వినలేని వెన్నెలా నా పైన, పలికించావురా ప్రాయాన్ని వేనెలా, చిలియగరాల మధురాలు ఆస్వాదించేలా. ఇటురారా కృష్ణయ్య, నేనే రాధా, నేనే రాధా. ఇటురారా కృష్ణయ్య, అందం గంధం నీదే కాదా. వెరీ గుడ్. సో అద్భుతమైన డాన్స్ చేసేసిన తర్వాత మరి మన తదుపరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మరి తదుపరి కార్యక్రమం వచ్చేసి చిన్నపిల్లలు ఆడితే ఎలా ఉంటుందో సమయం వచ్చేసింది. పిల్లలు అందరూ రెడీగా ఉండండి, కార్టూన్ నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్ రెడీగా ఉంది. ఫస్ట్ కాంబినేషన్ ప్లీజ్. వినీత్ అండ్ అబ్బాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా, అందులో లయ ఉంటుంది. లయ గుడ్డిది కదా అందులో. ఉందా? లయ కనబడితే గుడ్డిదా? గుడ్డిది, లయ చౌటిది. కొంచెం రీసెంట్ మూవీస్ ఇవ్వచ్చు కదా. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దామా. నీ ప్రేమ కోరే చిన్నారులం. కాదు, చూడడానికి అలా ఉంది కానీ ఈ జనరేషన్ లో 11-12 years కే ఫుల్ ఫాస్ట్ గా ఉన్నారు. అవును, ఫుల్ ఫాస్ట్ గా ఉన్నారా అంటే సైకిల్ ఫాస్ట్ గా నడుపుతున్నారని మీరు వేరే ఏమేమో అనుకోకండి. మేము మంచోళ్ళం, డట్టి బ్రెయిన్ ఫెలోస్.
సెకండ్ కాంబినేషన్ చూసేద్దాం. సెకండ్ కాంబినేషన్ ఇస్ వావ్ మాస్ మహారాజా రవితేజ అలాంగ్ విత్ మహేశ్వరి అలాంగ్ విత్ క్రిస్. ఆ జామకాయ పాట మూవీయా? ఈ జామకాయ పాట లయా గుడ్డిది ఆ జామకాయ పాట. రైట్ ఆన్సర్ ఇస్ కొత్త సినిమా ఇవ్వచ్చు కదా. ఓకే, ఇప్పుడు కంప్యూటర్ గారు దయచేసి మా చిన్న పాపకి ఒక కొత్త సినిమా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ నెక్స్ట్ కాంబినేషన్ ఇస్ శ్రీకాంత్ అండ్ రోజా కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా. చాలా ఉన్నాయి వాళ్ళిద్దరు చేసింది. అందులో రవితేజ గారు కూడా ఉన్నారు. అదే వీళ్ళందరూ ఉంటారు. ఇదిగో ఇదిగో గోవిందా గో ఇడియట్ అంట. వెరీ గుడ్. ఇడియట్. వాట్ ఏ బ్రెయిన్. గోవిందకి ఇడియట్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది? తిరుమల తిరుపతి వెంకటేశ్. తిరుమల తిరుపతి వెంకటేశ. సినిమా పేరేంటి? తిరుమల తిరుపతి వెంకటేష్. అది సినిమా పేరు. సినిమా పేరా? మరి మన దగ్గర గోల్డ్ కూడా గోవింద గోవింద అవుతుంది. ఓకే, సో టోటలీ 4 grams మేము మా బుట్టలో వేసుకుంటాం. వీళ్ళ సంగతేంటో చెప్పవయ్య శ్రీనివాస. ఎనీవేస్ వర్షిని గేమ్ కూడా ఇంతటితో అయిపోయింది. అండ్ శ్వేత అయితే నాకు సంబంధం లేదు, ఈ రౌండ్ నాకు అసలు రాదని ముందే ఒప్పేసుకుంటుంది. కాబట్టి ఒకవేళ వీళ్ళిద్దరు కనుక ఓడిపోతే వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది ఒక రాపిడ్ ఫైర్. అంటే మామూలు కాదు, ఇద్దరికి ఒక ఫిజికల్ టాస్క్. ఈ రోజు ఇద్దరు ఎవరో ఒకరు బతకాలి, ఎవరో ఒకరు చచ్చిపోవాలి. స్టేజ్ మీద రక్తం నెత్తురై పారాలి. నువ్వు గోల్డ్ రష్ లో ఉన్నావు. సారీ, నీ ఇల్లు బంగారం కాను. ఓకే, సో శ్వేత నీ ఫస్ట్ కాంబినేషన్ రెడీగా ఉంది అమ్మాయి, చూసేద్దామా? ఒకసారి చూసే ముందు అచ్చ ఎర్రగడ్డ రెడీ. ఫస్ట్ కాంబినేషన్ కింగ్ నాగార్జున అండ్ శ్రియా కాంబినేషన్. అండ్ అందులో ఆర్తి అగర్వాల్ కూడా ఉంది. డించక్ డించక్ నాకు గుర్తొచ్చింది. డించక్ డించక్ సంతోషం. రైట్ ఆన్సర్. నేనున్నాను. అదే చెప్పాను, నేను ఉన్నానని. ఉన్నట్టు మాకు తెలుస్తలేదు కూడా. సెకండ్ కాంబినేషన్ ఐవిఎస్ చౌదరి గారు అండ్ హరికృష్ణ గారి కాంబినేషన్ లో వచ్చిన అక్కడ ఫిక్స్ అయిపో సౌందర్య గారు. సౌందర్య సిమ్రాన్. సీతయ్య. సీతమ్మని విన్నాం కదా, సీతయ్య ఏంటబ్బా? చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటి? సీతయ్య. అమ్మయ్య, ఇంటికి పోయి మేక కొయ్యాలి చెప్పినందుకు. లాస్ట్ కాంబినేషన్ చిరంజీవి గారు అండ్ వివి వినాయక్ గారి కాంబినేషన్ లో వచ్చిన మూవీ. అందులో జ్యోతిక కూడా ఉంటది. ఉంటది సినిమా. దేవుడు ఉంది. రైట్ ఆన్సర్ ఇస్ కాదు చెప్పాను, అయిపోయింది. 1 గ్రామ్ బంగారం తీసుకోదా? ఇద్దరు తీసుకోపో. ఇది తీసుకొని మీరు ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటూ అండ్ అలాగే వర్షిని గారికి కోటి ప్రణామాలు చేసుకుంటూ ఈ రోజు వీళ్ళిద్దరికి ఒక ఫిజికల్ టాస్క్ కనిపిస్తే బక్కగా ఉన్న వర్షిని చచ్చిపోద్దా, కొంచెం దెబ్బగా ఉన్న శ్వేత చచ్చిపోద్దా అని చూసే సమయం ఆసరమైంది. మీరు మాత్రం పిల్లలు లేదా ముసలి వాళ్ళు చూస్తున్నట్టయితే టీవీకి చాలా దూరంగా ఉండవలసిందిగా కోరుకుంటూ వీళ్ళ ముగ్గురికి నేను ఇస్తున్న టాస్క్, బిందె దగ్గర 2 బిందెలతో గొడవ పడుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. నేను పట్టుకోవడానికి వచ్చాను. మీరు వచ్చాక మీరు కాదు, నేను ముందు నేను ముందే బిందె పెట్టుకున్నాను. మీరు వచ్చింది ఇప్పుడు కదా. ఎవరు చెప్పారు? నేను ముందే బిందె పెట్టుకున్నా. బిందె నాది. ఆగు కదా. హలో, నాకు చాలా పనులు ఉన్నాయి. పనులు ఎక్కడికి వచ్చినానే. హలో, నీతో నేను గొడవ పోలేకపోవచ్చు. మా వదినని తీసుకొస్తాను. తెలుగు నేర్చుకున్నారా? నా వాటర్ తను తీసేసుకుంటుంది. నీకు కూడా ఒక వదిలే ఇచ్చింది. నీ కమ్ వదినా కమ్. ఏమైంది? చూపి. నేను ముందు నుంచి పట్టుకున్న అడుగు. ఆడాళ్ళు హింసావాదులు మన మగవాళ్ళు. ఏమమ్మా, నా మరదలు వచ్చి బిందె నింపుకుంటుంటే ఏం నడుస్తున్నది? నా మరదలు నిన్ననే వచ్చి బిందె పెట్టింది. దాని మా మరదలు 3 రోజుల నుంచి పెట్టింది. మరి ఏమంటావు? అంత పని పాట లేకుండా 2 days ఒకసారి వాటర్ వస్తాయి. 2 days కాంప్రమైజ్ కొద్దాం. ఇక్కడ బిందె పెడుతున్నా. నేను కూడా పెట్టిన అక్కడ బిందె తోసి
నా బింది ఇట్లా అంటావు కదే తప్పుగా నా పరిస్థితి బిందకనే సొట్టలు ఉండే నీ ముఖం చూడు ఎన్ని సొట్టలు ఉన్నాయి చూడు నువ్వు చూడ ఎట్లున్నావు అటు తిప్పి ఇటు తిప్పి జుట్టు వీకే అనుకో మన ఇద్దరు దోస్తులని ఎర్రి మొక్కలని చేసి వాళ్ళిద్దరు మన ఇద్దరిని గొడవ పెట్టి మనం చాలా తెలివైన ఇప్పుడు డిస్కవరీ ఛానల్లో ఏనుగు గెలుస్తుందా లేకపోతే పంది గెలుస్తుందా చూద్దాం అన్నట్టు లేదు ఇప్పుడు వీళ్ళిద్దరు తీయాల్సిందే. ఒక్కసారి గట్టిగా ఇద్దరు కలిసి ఓ అని అక్కడి వరకు ఊరికి మళ్ళీ ఇక్కడ వరకు రావాలి అదే మీ పని యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో ప్రాపర్ గా రాలే వన్ మోర్ మీరు ఎన్నిసార్లు మంచిగా చెప్పారు అన్నిసార్లు అనాల్సిందే మరి లేకపోతే మా షేక్ పెట్టి సలీం గురించి చెప్పేలాగా చేసేసి అనవసరంగా బట్ట రెడీ 3, 2, 1 గో థర్డ్ రౌండ్ అంటే రాజుగారి అదే గది ఆడే కంటే ముందు లాస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం మనం దట్ ఈస్ కాల్డ్ వినపట్ల వినబడలే. సో బేసిక్ గా రౌండ్ నెంబర్ 3 చాలా సింపుల్. ఒకళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని హై వాల్యూమ్ లో మ్యూజిక్ వింటుంటారు. దాని తర్వాత మిగతా ఇద్దరు ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత నేను ఇచ్చే పదాన్ని కానీ లైన్ ని కానీ 60 సెకండ్స్ లో గట్టిగా అరుస్తూ మీరు చెప్పే ప్రయత్నం చేయాలి. చేతి ద్వారా యాక్షన్స్ ఉండకూడదు, ఏమి ఉండకూడదు. సో 60 సెకండ్స్ లో హెడ్ ఫోన్స్ పెట్టుకున్న వ్యక్తి అదేంటో చెప్పేయగలిగింది అనుకో, ఆవిడకి ఏమి ఇచ్చేస్తాం 2 grams ఆఫ్ గోల్డ్. సో ముందుగా అంజలి నువ్వు ఆడాలంటే హెడ్ ఫోన్స్ నువ్వు పెట్టుకోవాలి అండ్ వర్షిని ఇక్కడికి వచ్చి నీకు హెల్ప్ చేస్తుంది. వర్షినిదా ఓకే. సో వర్షిని నీకు చెప్పే పదాన్ని నువ్వు ఓన్లీ లిప్స్ ద్వారా అరుచుకుంటూ ఒక్కొక్క పదాన్ని విడదీసుకుంటూ అంజలికి చెప్పాలి. సో అంజలి హెడ్ ఫోన్స్ రెడీగా ఉన్నాయి, చెవులో పెట్టేసుకోమ్మా. షేక్ పేట్ సలీం నా ఓడు, వాడి వైపు చూసినా ఏమన్నా చేసినా పేగులు తీసి బయట ఫ్రై చేసుకొని తింటా. వంట నీ పెంట రెడీ. ఓకే వినపడట్లేదు. సో నేను నీకు ఇస్తున్న లైన్ ఏంటంటే పదం ఏంటంటే కూ చుక్ చుక్ కూ చుక్ చుక్. ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. కూ కూ కూ. నేనా కుక్కు చుక్ చుక్ చిక్ చిక్ చుక్ చుక్ చూచు చుక్ చుక్ పేరా చుక్ చుక్ కు కు చుక్ చుక్ కు చుక్ చుక్ కు 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 చుక్ చుక్ చిక్ చిక్ చుక్ చుక్ చిక్ చిక్ చుక్ చుక్ కు చిక్ చిక్ చుక్ చుక్ అదే నేను చుంచుముఖందనా. కు కు చుక్ చుక్ కూర్చో కూర్చో చుక్ చుక్ కూర్చో చుక్ చుక్ మూసుకొని కూర్చో. నోరు మూసుకొని కూర్చో. సో మేము మీకు ఇచ్చిన పదం ఏంటంటే కు చుక్ చుక్ కు చుక్ చిక్ చెప్పినా కదా. చిక్ చిక్ కాదు చుక్ చుక్ అన్న. సో చుక్ చుక్ దాన్ని నువ్వు చిక్ చిక్ అన్నావు కాబట్టి నీవి చీచి అంటూ 2 గ్రాములు మాకు వచ్చేస్తాయి. సో నువ్వు వెళ్ళిపోవచ్చు వర్షిని. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చేసే శ్వేత, నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టేసుకోనన్నా. వినిపిస్తుందా? ఓ పోచమ్మా, ఓ ఎల్లమ్మా, ఓ మల్లమ్మా. నేను రెడీయా. దుంప మొకందానా చెప్పాలా నీ బొంద. ఓడి ఎందుకు ఎప్పుడు ఇలా చేస్తావు? సరే నేను నీకు ఇస్తున్న పదం కానీ లైన్ కానీ ఏంటంటే వడి ఉడియాన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వడి ఉడియాన్, వడి వెంకీ వడి 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 ఉడియాన్, వడి వెంకీ వడి వంట వడి వడి ఉడియాన్, వా వా డి కి డి 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 కే డి
వెంకీ వంకి వంట నీ మంకీ బాయ్ ఫ్రెండ్ అవుతాడా? వడి వడి ఉడియా నీ బొందకం వడి వంకాయ్ వడి ఉడియాన్. వస్తే వంకాయ ముఖప్దానా. సో ఈ 4 గ్రాముల బంగారము నువ్వు చెప్పలేవు కాబట్టి వెళ్ళిపోతుంది మా డ్రాప్ బాక్స్ లోకి. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయారు. ఇప్పుడు నా టాలెంట్ చూడండి. టాలెంట్ చూపిస్తావా? టాలెంట్ చూపిస్తే అక్కడ నీ టాలెంట్ ఆవిడ చెప్తేనే ఉంటుంది నీ టాలెంట్. ఓకే రెడీ. సో నేను నీకు ఇస్తున్న పదం కానీ లైన్ కానీ ఏమిటంటే దానిమ్మ పండు. దాని అమ్మ పండు కాదు, దానిమ్మ పండు. ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. దానిమ్మ దానిమ్మ వినబడుతుందాడా? దానిమ్మ కాయలోని పండు అని చెప్పు. దానిమ్మ కాయలోని పండు. దానిమ్మకాయ దానిమ్మ కాయలోని పండు. దానిమ్మకాయలు దానిమ్మ కాయలోని పండు. దానిమ్మకాయలు బాగుంటాయి. దానిమ్మ పండు అని చెప్పేసి దానిమ్మ పండు. దానిమ్మ పండు. నా టాలెంట్ చూపిస్తాను. నిజంగానే నువ్వు వెరీ టాలెంటెడ్. వావ్ షీస్ టాలెంటెడ్ అంజలి. దానిమ్మ పండు ఇస్ ద రైట్ ఆన్సర్. కావాలని మ్యానిపులేట్ చేస్తున్నావు నువ్వు అంత ఈజీగా చెప్పేస్తుంటే. ఇప్పుడు మళ్ళీ పెట్టేసుకో. అంజలి ఇంకోటి చెప్తుంది నీకు. రెడీ. సో నేను నీకు ఇస్తున్నది ఏమిటంటే జే జే లే జే 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 లే జే జే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇగో ఇందాకంతా నువ్వు చెప్పినావు చాలా కొంచెం కొంచెం చెప్పు. కొంచెం కొంచెం చెప్పాలా? జై జైలే జై జైలే జైలమ్మ. జర జర జై జైలే జంగారు జైలమ్మ. శీతాకాలం. జై జైలే జై 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 జైలే జై జై జే జే జై జైలే జై 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 జైలే జైలే జై జై జైలే చి జే జే లే జే 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 జై లే లా లే లే జే జే జై జైలు జై జైలు. దండాలు. జై జైలే జై జైలు జై జైలు జై జై జైలే జై జైలు. టైం అప్పే. జే జేలే జే జే జై జైలు జై జైలు అన్నా. నువ్వు జేజేలు జేజేలు అన్నావు. మేము జేజేలే జేజే అని అన్నాం. విచ్ మీన్స్ 2 గ్రాముల బంగారం నీకు, 2 గ్రాములు మాకు. హెడ్ ఫోన్స్ తీసేసి ఇక్కడికి వచ్చేసాయి. థ్యాంక్ యూ సో మచ్ అంజీ. సో శ్వేత సుబ్రహ్మణ్యం ఇప్పుడు నెక్స్ట్ నువ్వే. హెడ్ ఫోన్స్ పెట్టేసుకోమ్మా. ఓకే యాంజీ ఇక్కడికి వచ్చేసాయి. నేను నీకు ఇస్తున్న పదం ఏంటంటే ప్రయాణంలో పదనిసలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. విను. రెడీ. ప్రయాణంలో మనం ఇప్పుడు ప్రయాణంలో మనం ఇప్పుడు మనం ఇప్పుడు చచ్చిపోతున్నాం. ప్రయాణంలో మనం ఎప్పుడో చచ్చిపోయాం. మనం ఎప్పుడో ప్రయాణంలో మనము ప్రయాణంలో ప్రయాణం ప్రయాణంలో 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 పదనిసలు ప్రయాణంలో పదనిసలు మనుషులు పదనిసలు. ప్రయాణంలో ప్రయాణంలో పదనిసలు మనుషులు ప్రయాణంలో పద్దనిసలు. సరిగమలు పద్దనిసలు. యాంజీ థ్యాంక్ యూ. వర్షిని నువ్వు ఇక్కడికి వచ్చేసే. సో నేను నీకు ఇస్తున్న పదం కానీ లైన్ కానీ ఏమిటంటే కానీ ఒంగోబెట్టి సాగదీస్తే కూ. కానీ ఒంగోబెట్టి సాగదీస్తే కూ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కా నా కా కా లా కా నా కా కా ఆ. నీ కానీ ఒంగో కానీ ఓ గో కానీలో కానీ ఒంగో ఒంగో ఓ కానీ ఓ గో వస్తే యాంజీ నేను ఒంగమంటుంది. కా కా ఆ. ఒంగో బోబో కానీ ఒంగో పెట్టి సాగ తీస్తే కు. కాలనీలో కానీ ఒంగోబెట్టి సాగదీస్తే కూ. కాలనీలో కానీ ఒంగో కాలనీలో గొడవ పడి ఒంగో పెట్టి
ఒంగు చేతులు కూ లాగు కానీ ఒంగోబెట్టి లాగా తీస్తే కూ. ఇంతటితో రౌండ్ నెంబర్ 3 పూర్తయిపోతుంది. అండ్ రౌండ్ నెంబర్ 3 పూర్తయిపోయిన తర్వాత అసలు రాజుగారి గదిలోకి ఎవరు వెళ్తారో, ఆ రౌండ్ ఎవరు ఆడతారో తెలుసుకునే ముందుగా ఈ XXX డిటర్జెంట్ సోప్ వారి 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ ఎవరు గెలుచుకుంటారో చూసే టైం వచ్చేసింది. సో దీనికి సంబంధించిన ప్రాపర్టీ రెడీగా ఉంది. ప్రాపర్టీ ప్లీజ్. ఎస్, XXX డిటర్జెంట్ సోప్ వారి ప్రాపర్టీతో మేము రెడీగా ఉన్నారు. అసలు ప్రాపర్టీ ఎక్కడుందని అనుకుంటున్నారా? గర్ల్స్ టర్న్. బుట్టలో బంతులు. సో ఇన్ టైం లిమిట్ ఆఫ్ 90 seconds. ఓకే, your time starts now. మెరిసే మెరుపా సొగసే అరుపా ఏయ్ దే 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 కత్తులున్న నీ కన్నులు తేదే, దే 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 మత్తుకున్న నీ ముత్తులు తేదే, దే 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 క్యాపే ఇప్పతే. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిలేస్తార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిలేస్తార్ సో ప్రస్తుతానికి అంజలి బుట్టలో ఎన్ని బంతులు ఉన్నాయో లెక్క పెట్టే సమయం వచ్చేసింది. 1 2 3 4 17 18 అయ్యో 18 బంతులతో ఉన్నది మా అంజలి. సో వర్షిని బుట్టలో 18 ఉన్నాయా, 18 కంటే తక్కువ ఉన్నాయా లేదా ఎక్కువ ఉన్నాయో చూసే టైం వచ్చేసింది. ఎందుకంటే అందరికి ఈక్వల్ బాల్స్ వేసాం కాబట్టి. 1 2 3 20 ఓకే. 1 2 3 4 11 12 22 23 24 25 26 31. సో ఫైనలీ అక్కడ 22, ఇక్కడ 30కి అబో క్రాస్ అయిపోయింది. అండ్ 8 బంతులు 18 బంతులు మాత్రమే ఉంచుకున్న మా అంజలికి 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్. ఓకే గర్ల్స్, ఇప్పుడు రాజుగారి గది ఆడే టైం వచ్చేసింది. సో రాజుగారి గదిలో చాలా సింపుల్. ఆ డ్రాప్ బాక్స్ లోని బంగారాన్ని నేను లోపల పెట్టేసి వస్తాను. ఎవరైతే 3 రౌండ్స్ తర్వాత ఎక్కువ బంగారంతో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆడతారు. 2 ఛాన్స్లు. ఫస్ట్ ఛాన్స్ లో చెప్పేశారనుకో ఎక్కువ బంగారం, సెకండ్ ఛాన్స్ లో చెప్పారనుకో తక్కువ బంగారం. సో స్కోర్స్ విషయానికి వచ్చేద్దాం. ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూసేద్దాం. కంగ్రాచులేషన్స్ అంజలి. సో నువ్వే ఆడిపోతున్నావు ఈ రోజు మా రాజుగారి గది. సో మీరు ముగ్గురు ఆడిన తర్వాత మా డ్రాప్ బాక్స్ లో వదిలేసిన 24 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కోసం నువ్వు ఈ రోజు ఆడబోతున్నావు ఆంజీ. చాలా సింపుల్. నేను వెళ్ళి ఆ డ్రాప్ బాక్స్ ను ఒక గది వెనక పెట్టేసి వస్తాను. ఫస్ట్ ఛాన్స్ లో చెప్పేసావు అనుకో టోటల్ గా 24 గ్రామ్స్ నీకు ఇచ్చేస్తాం. ఓకే. లేదు చెప్పలేదనుకో సగం 12 గ్రామ్స్ ఇస్తాం. అప్పటికి చెప్పలేదనుకో టీవీ చూస్తున్న వీకెండ్ లక్ష్మణులకు ఇస్తాం. సో కేవలం 2 ఛాన్స్లు ఎక్కడ పెట్టానో నువ్వు చెప్పేసేయాలి. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? రెడీ. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 4. రాజుగారి గది. లక్ ఉంటే లక్ష్మి నీదే. సో నేను వెళ్ళిపోతున్నాను డ్రాప్ బాక్స్ తో. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. 24 గ్రామ్స్ భారీగా ఉండబోతుంది నాకు. బాయ్.
బాక్స్ అందులోని 24 grams ఆఫ్ గోల్డ్ ని అక్కడ గదిలో ఒక దగ్గర పెట్టేసి వచ్చేసాను. 1, 2, 3 అనేది బాగా ఆలోచించుకొని ఎక్కువ గెలుచుకోవడానికి ట్రై చేయి. ఒకటే ఛాన్స్ లో చెప్తే టోటల్ గా 24 grams ఇచ్చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ద సేమ్ టైం వాళ్ళు లాక్కోవడానికి రెడీగా ఉన్నారు, చెప్పకూడదని. The time starts now. Think about it and get back to us. All the best. సో బాగా ఆలోచించిన తర్వాత అంజలి గారు ఏం చెప్తారో చూసి సమయం వచ్చేసింది. సో డోర్ నెంబర్ 1, 2, 3 ఎక్కడ పెట్టాను నేను ఆ డ్రాప్ బాక్స్? నెంబర్ 3. ఎందుకు నీ దగ్గర 3 గ్రాముల బంగారం ఉంది కాబట్టి 3 చెప్తే నీకు మంచిగా 3లో బంగారం వస్తుందనా? కాదు, ఇక్కడ ముగ్గురు ఉన్నాం కదా, సో బాగా అలాగా పక్కన లాక్ కియా జాయ్, ఫ్రీజ్ కియా జాయ్. దగ్గరికి నేనే వేస్తుంది. 3 తీసుకోని. నువ్వే చెప్పావా? సో అంజలి 3 వెనకాల ఆ డ్రాప్ బాక్స్ ఉంది అని అనుకుంటుంది కాబట్టి 3 వెనకాల డ్రాప్ బాక్స్ ఉందా, ఆ 24 grams ఆఫ్ గోల్డ్ ని గెలుచుకుంటుందా తను లేదా చూసే టైం వచ్చేసింది. సో లెట్స్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 3 అండ్ ప్లీజ్ ఓపెన్ రాజు గారి గది నెంబర్ 3. ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కాలం స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో కాలం నా ఈడు కొత్తిమీర నా సొప్పు కోడి కూర నువ్వు రాగా రాగా బిందుకొస్తే కోక చాటు పెట్టేస్తా కేవ్ కేకా నా సామి రంగా కేవ్ కేకా కేవ్ కేకా దిన్ దస్తదియా కేవ్ కేకా ఓకే సో ఫైనల్లీ అక్కడ ఉన్న 3 గ్రాములు ఇక్కడ ఉన్న 27 grams ఆఫ్ ఎలా అనిపిస్తుంది బేబీ? అమ్మో, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా చాలా టెన్షన్ గా అనిపిస్తుంది. బంగారం రావడం అంటే అది మామూలు విషయం కాదబ్బా. ఎస్ చూసావా? సో నువ్వు ఈ బంగారంతో ఏం చేస్తావు అని కూడా నేను అడిగే, ఎందుకనంటే దాంతో మీ మొగుడికి ఏదో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తావు నాకు తెలుసు. ఓకే సో వర్షిని నీకు ఎలా అనిపించింది రావడం ఆడడం? చాలా 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 బాగుంది. సో శ్వేత చాలా ఎంజాయ్ చేస్తాను నేను. ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేసినా? ఎస్. కేవలం 1 గ్రామ్ తీసుకోపోతున్నావు కదా, దాంతో ఎన్ని కిలోల వడ్డానం చేసుకుంటావు? అందులో నేను ఒక 30-40 grams కలిపి వడ్డాను చెప్పి 30-40 grams కలిపి వడ్డానం చేయించుకొని 40 grams ఏమొస్తుంది నీకు? పిల్ల పెట్టి 3 తులాస్ కదా, చిన్న చైన్ వస్తుంది. చిన్న సైన్స్ అన్నంగా అట్లా నడుము మీద. ఓకే సో ఎనీవేస్ ఇంతటితో ఈ ఎపిసోడ్ కూడా అయిపోయింది. మా సెలబ్రిటీల హంగామా మీరు చూసేసాక మరి రేపు ఎవరు వస్తున్నారనే ఎక్సైట్మెంట్ తో ఉంటారని మాకు తెలుసు. సో మళ్ళీ రేపు కలుసుకుందాం సేమ్ ఇదే టైం కి మీ జీ తెలుగులో కళామందిర్ గోల్డ్ రష్. నీళ్ళు బంగారం కాను పార్ట్ బై విజయలక్ష్మి టీర్ బిట్పగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్. బై ఎవ్రీబడీ.